అందరికీ నమస్కారం। ఈరోజు రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు మొదలుపెట్టాం। రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి తాలూకా సమస్య భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గత ప్రభుత్వంలో భూ సమస్యలకి వాళ్ళు ఆజ్యం పోశారు। మొత్తం ఎక్కడెక్కడ భూమి ఉందో కొంతమంది ఆక్యుపై చేసుకోవడం, లేదా దొంగ పత్రాలు సృష్టించడం, రైతులను అన్యాయం చేయడం గత ప్రభుత్వంలో జరిగినటువంటి చాలా రకాలైనటువంటి విన్యాసాలకి ఈరోజు వాటికి చెక్ పెట్టాలని, అలాగే పాస్ పుస్తకాల మీద అప్పటి ముఖ్యమంత్రి ఫోటోలు కూడా పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి రైతుల్ని భయభ్రాంతులకు గురి చేశారు। కాబట్టి వీటన్నిటికీ సమూలంగా స్వస్తి చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడితే రెండో సంతకమే భూ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి రైతులందరికీ కూడా వాళ్ళ తాలూకా పాస్ పుస్తకాల మీద ఎటువంటి ఫోటోలు లేకుండా వాళ్ళ భూమి వాళ్ళ సొంతం అనే విధంగా వాళ్ళకిచ్చి ఈ రోజు కూడా ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే, భూ సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి మీ భూమి మీ ఇంటికి మీ గ్రామంలోనే మీ సమస్యలు పరిష్కరిస్తామని రెవెన్యూ అధికారులందరినీ గ్రామానికి పంపించి సమస్యలు ఏమున్నాయో వాటిని సమూలంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది। ప్రతి గ్రామంలో కూడా చేస్తాం। ఈ డిసెంబర్ 6వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు ఈ సదస్సులు ఉంటాయి। ఈ సదస్సుల్లో ఎవరెవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యల్ని వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు దృష్టికి తీసుకెళ్తే వాళ్ళని ఈ 33 రోజులు మీ మధ్యలోనే వీళ్ళు ఉంటారు కాబట్టి సమస్యలు పరిష్కరిస్తారు। ఒకవేళ ఈ 33 రోజుల్లో పరిష్కరించలేకపోతే ఎందుకు పరిష్కరించలేకపోయామో, ఏ విధంగా పరిష్కరిస్తే అవుతుందో అది కూడా చేసి అందరికీ, ప్రజలందరికీ కూడా, రైతులందరికీ కూడా న్యాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వంలో ఈ సలహా ఈ తాలూకా పరిణామాలు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది। చంద్రబాబు నాయుడు గారు అలాగే అది పవన్ కళ్యాణ్ గారు వీటి మీద పూర్తిగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారు। రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులకి మన రాష్ట్ర ప్రభుత్వం వారు శ్రీకారం చుట్టారు। ఆ కార్యక్రమాన్ని పార్వతీపురం మన్యం జిల్లాలో కొండాపురం గ్రామంలో మనం ఇవాళ లాంచ్ చేస్తున్నాం। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గిరిజన శాఖ మంత్రి గారు రెవెన్యూ సదస్సుల గురించి వారు చాలా బాగా మాకన్నా ఎక్కువ రీసెర్చ్ చేసి మాట్లాడారు। ఆయన చెప్పిన వాటిలో చాలా మటుకు వాస్తవాలు కూడా ఉన్నాయి। అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే భూమితో ప్రతి ఒక్కరికి కూడా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది। అంటే భూమి అనేది అది కేవలం ఒక పంట పండించేదే కాదు, దానికి కుటుంబంతో వాళ్ళ ఫ్యామిలీకి దాంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది। సో ఆ ల్యాండ్కి సంబంధించి ఏదన్నా మార్పులు చేర్పులు వాళ్ళకి తెలియకుండా జరిగినట్లయితే ఖచ్చితంగా రైతు బాధపడతారు అండ్ దానికి పరిష్కరించాల్సిన బాధ్యత కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉంటుంది। అయితే మనం ఈ రెవెన్యూ సంబంధించిన సమస్యలు ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ లేదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ తరచూ ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకుంటున్నప్పుడు ఎక్కువ శాతం ఒక 50 నుంచి 60% వరకు కూడా రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి। రెవెన్యూ సమస్యలకు సంబంధించి ఒక చెక్, ఒక ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ సదస్సులు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు। మంత్రివర్యులు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంజయరాణి గారికి పాలకొండ నియోజకవర్గం తరపున, కొండాపురం గ్రామ ప్రజల తరపున వారికి ఘనంగా ఆహ్వానం పలుకుతున్నాం। రెవెన్యూ సదస్సులు రాష్ట్రం మొత్తం కూడా చాలా ఘనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది। మరి ఎందుకు ప్రారంభించారు అన్నది మీ అందరికీ తెలుసు। గత ప్రభుత్వంలో కేవలం రెవెన్యూ సదస్సుల మీద, రెవెన్యూ సమస్యల మీద రాష్ట్రంలో చాలా వినతులు, అభ్యంతరాలు ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో రావటం జరిగింది। భూ సమస్యలు ఎక్కువగా ఉండటం, ఈ భూ సమస్యల మీద అర్జీలు ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మంది పేద ప్రజలు
ఈ సమస్యలపై మా వద్దకు రావడం, మరి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఆ రోజు మేము కూడా ప్రతిపక్షాలుగా మరి పోరాటం చేసాం. ఆ రోజు కేవలం ఈ రెవెన్యూ సమస్యల వలన చాలా మంది ఇబ్బందులు పడ్డారు. కొండాపురం గ్రామంలో రెవెన్యూ సదస్సుకి ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ గ్రామంలో కొండాపురం గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సుకి సభాధ్యక్షులు నా సోదరుడు పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మీ అందరి నాయకుడు, మనందరికీ ఆప్తుడు ఆయన నా సోదరుడు నిమ్మక జయకృష్ణ గారికి, అలాగే మన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారు శ్యాంప్రసాద్ గారికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రామంలో రెవెన్యూ సదస్సు అంటే ఈ గ్రామ జనాభా 1900 మంది ఉన్నారు. 1900 మందిలో ఎక్కువగా ఎస్సీ బీసీఏ ఉన్నారు. ఈ గ్రామంలో ఈరోజు రెవెన్యూ సదస్సు మనం ఏర్పాటు చేసుకుంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, భూ సమస్యలు, ముఖ్యంగా ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 4వసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే సమస్యల్ని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెడితే, మెగా డిఎస్సి మీద రెండో సంతకమే ఈ భూ సమస్యల మీద పెట్టడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ యాక్ట్ రద్దు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మీ అందరికీ కూడా తెలుసు, మన భూమిని వేరే వాళ్ళు పట్టుకెళ్ళిపోవడానికి గత సైకో ప్రభుత్వం, గత సైకో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక భూమాయ చట్టం అది. ఎందుకంటే మన తాత తండ్రులు మనకు సంపాదించినటువంటి భూమికి మనకు పాస్ పుస్తకాలు ఉంటాయి. ఆ పాస్ పుస్తకాల మీద ఎవరి ఫోటో ఉంటుంది? ఉంటే మన నాన్న ఫోటో, మన తాత ఫోటో, మనకు నచ్చిన ఫోటోలు పెట్టుకోవాలి. ఆయన ఫోటో పెట్టుకొని మనకు పుస్తకాలు ఇస్తే మనం ఎలాగా అంటే మన భూమి మనం సొంతం చేసుకున్నట్ట, లేదా గవర్నమెంట్ ముద్ర వేయాలి. అంతేగాని మొత్తం ఆయన రంగుల పిచ్చికి, ఫోటోల పిచ్చికి మన పుస్తకాల మీద కేవలం ఆయన ఫోటోల కోసమే 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి మనకి. అలాగే మన భూముల్లో సర్వే రాళ్ళు వేసి ఆ సర్వే రాళ్ళ మీద ఆయన ఫోటో పెట్టుకోవడానికి 700 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఘన చరిత్ర ఉంది ఆ మహానుభావుడికి. అంటే ఎంత దారుణమైనటువంటి ప్రజాధనం దుర్వినియోగం మీరు ఒకసారి ఆలోచించండి. అలాంటి పరిస్థితి నుంచి, ఎందుకంటే మీరు అనుకోవచ్చు ముఖ్యమంత్రి ఫోటో కదా పెడితే నష్టం ఏంటి అని, కానీ వైజాగ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశారు, విజయవాడలో గవర్నమెంట్ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశారు, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు పెద్ద పెద్ద సిటీస్ లో ఉన్నటువంటి అన్ని ఆస్తులు తాకట్టు పెట్టి మింగేసిన మహామాయిగాడు ఎవరంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మన పుస్తకాల మీద కూడా వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటే మన సొమ్ము కూడా ఎక్కడ మాయమైపోద్దని మనందరూ వణికి చచ్చేవాళ్ళం. అలాంటి సమయంలో ఈసారి మన రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రావాలి. పద్ధతి ఒకటి ఉంటుంది ఎస్ఎల్ఆర్లో, ఓజన్ అడంగల్లో ఎవరికి దాని నుంచి వీళ్ళకి ఎలా పిఆర్ఓ ఇది వేరే ఇవాళ ఇది మామూలుగా మాన్యువల్ రసీదా
ప్రింట్ అక్కడ టెలిగ్రామ్లో వస్తుందా? ఓకే రైట్. ఇదేదో అన్నారు సర్వీసెస్, ఏం సర్వీసెస్ అక్కడ ఆధార్? సో ఏమేమి సర్వీసెస్ ఇవ్వడానికి అప్లికేషన్ ఆన్లైన్లో తీసేస్తాం. తర్వాత ఎట్లా మన ఆర్ఐ రిపోర్ట్ దాంట్లో విలేజ్ చేస్తారు కాబట్టి ఈనాటి రెవెన్యూ సదస్సులకి ఇచ్చేసినటువంటి గౌరవ గిరిజన శాఖ మంత్రులు శ్రీమతి గుమ్మడి సంజయరాణి గారికి, అలాగే పాలకొండ నమస్కారం. ఈనాటి రెవెన్యూ సదస్సులు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీమతి గుమ్మడి సంజయరాణి గారికి అందజేయాల్సిందిగా కోరుతున్నాము. ఎంపీటీసీ అమ్మా సర్పంచ్ అక్కడ ఎంపీటీసీ గారు, గ్రామ పెద్దలు కళా మురళి గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. రాయ రామకృష్ణ ముందుగా భాస్కర్ గారిని, అలాగే గంటా సంతోష్ గారిని, పొదిలాపు కృష్ణనాయుడు గారు, ముందుగా గౌరవ ముఖ్యమంత్రి పాలకొండ నియోజకవర్గంలో పాలకొండ మండలంలో కొండాపురం అనే గ్రామం నుంచి ప్రారంభించబడటం నిజంగా మన అదృష్టం. ఈ గ్రామాన్ని చూస్ చేసుకున్నందుకు, ఇక్కడ దాకా వచ్చినందుకు ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మన దగ్గర ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆల్రెడీ చెప్పారు. ఆ ముఖ్యమంత్రి గారి సందేశం ఏదైతే ఉందో దాంట్లో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ముఖ్యమంత్రి గారే స్వయంగా. మీకు ఏ ఇష్యూస్ ఉన్నా సరే, అవి రెవెన్యూ కావచ్చు, నాన్ రెవెన్యూ కావచ్చు, మిగతా ఇష్యూస్ కావచ్చు, ఏదన్నా సరే ఇప్పుడు మీరు మా దృష్టికి తీసుకొస్తే మేము ఆన్లైన్లో రిజిస్టర్ చేస్తాము. మీకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ కూడా ఇస్తాము. మీరు దాన్ని స్టేటస్ కూడా మీరు చూసుకోవచ్చు ఆన్లైన్లో. ఈనాటి ఈ రెవెన్యూ సదస్సు సభకి విచ్చేసినటువంటి మన గౌరవ మంత్రివర్యులు, గిరిజన శాఖ మంత్రులు డైనమిక్ లేడీ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా మన గ్రామానికి అన్ని వసతులు కల్పించినటువంటి మన గౌరవ అధికారులందరికీ కూడా కొండాపురం గ్రామ ప్రజలందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు. తాగునీరు అందించాలని కోరుకుంటున్నాం సార్. అలాగే మా ఊరు తరఫు మరొక ఉద్దేశం సార్, మీరు ఆల్రెడీ ప్రామిస్ చేశారు. ఏంటంటే మా ఊర్లో మెయిన్ సమస్య ఇక్కడ మా ఊరి నుంచి